నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇవాళ సాక్షిలో ఒక కథనాన్ని చూడడం జరిగింది. ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలం గురించి మనందరికీ తెలిసిందే. అటు మండలిలో 58 మంది సభ్యులు ఉంటే 38 మంది వీళ్ళకు ఉన్నారు. రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే తెలుగుదేశం పార్టీ ఇటు మండలిలో కూడా బలం తీసుకునేందుకు అఫ్కోర్స్ అటు నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి, ఇటు నుంచి కొన్ని సంకేతాలు పంపిస్తున్నారు. ఒక 10 మంది దాకా లాగేసుకుంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళతో పాటు 10 మంది మనకు సరిపోతారు. ఇప్పటికే 2 అప్రోచ్ అయ్యారు అనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్. అయితే ముందుగానే ఇంకా ఎలాగో వెళ్తారు అన్న సంగతి ఆల్మోస్ట్ అలా అది తెలిసిన విషయమే కాబట్టి, ఎందుకంటే ఇవాళ తిట్టుకున్న వాళ్ళు రేపు ఏంటిది దోస్తులు అవుతారు, ఇవాళ దోస్తులు అయిన వాళ్ళు రేపు తిట్టుకుంటారు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణంగా జరిగేది. అఫ్కోర్స్ రాజకీయాలనే ఉంది, నిజ జీవితంలో కూడా అట్లనే అవుతుందిలే. కానీ ఇలా తిట్టుకున్న వాళ్ళని రేపు మాట్లాడుకుంటున్నాం, ఇలా మాట్లాడుకున్న వాళ్ళని రేపు తిట్టుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం, నీ అవసరం నా అవసరం మధ్యలో ఒక దోస్తానా, ఇది ఒక్కటే ప్రశ్న నడుస్తుంది. అంటే సత్యం కూడా ఇది. ఇప్పుడు ఒకరు మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని అంటే ఇక దాంట్లో 10 మందిలో ఒక్కరు మాత్రమే నీతి నిజాయితీ కట్టుబడి ఉండాలి అన్నది 10 మందిలో ఒక్కరికి ఉంటే 9 మంది సరే అంత మరి ఒక్కరినంటే బాగోదు అనుకుంటే ఒక ఇద్దరిని వేసుకుందాం. ఒక ఇద్దరు నిజాయితీగా ఫ్రెండ్షిప్ కోసం నిలబడితే 8 మంది దోఖా చేసేటోళ్ళే ఉన్నారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతము దునియాలో జరుగుతుంది ఇదే, అది వాస్తవం. ఇక ఇప్పుడు 11 మంది ఉంటే గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ అడగకపోయినా సరే మీకు మేము మద్దతు ఇస్తాము అంటూ కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే మొన్న ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఎక్కడో ఏదైనా కొడుతుందో అంటే మనకు ఎక్కడో కొడుతుంది సీనా అన్న ఒక డైలాగ్ ఉంటుంది కదా, మేబీ కూటమికి అలా అనిపించిందా, మోదీ పైనుంచి స్కెచ్ చేస్తున్నారా అది తెలియదు. కానీ అంటే నిప్పులేందే పొగ రాదు కాబట్టి 11 మందిలో అట్లీస్ట్ ఒక 4-5 మనం లాగేసుకుందాము, దాంట్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాము లిస్టు తయారు చేసినట్టుగా ఒక న్యూస్ అయితే బయటికి రావడంతో దాంట్లో సాక్షిలో వచ్చిన కథనం ఏంటంటే ఎంపీ రాజ్యసభ మెంబర్స్కి 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఆఫర్ చేశారట అన్న ఒక ఫిగర్ని క్లియర్ కట్గా కనిపిస్తూ ఒక ఆర్టికల్ని వేయడం జరిగింది. అంటే ఇన్ కేసు వెళ్ళిపోతే మేము ముందే చెప్పాం కదండి, అది చంద్రబాబు ఆ రాజకీయం చేస్తాడని మాకు తెలుసు కదండి, అందుకోసమే కదా తాటికాయ అంత అక్షరాలతో పత్రికలో మేము వేశాం కదండి, 40 నుంచి 70 కోట్లుగా రాజ్యసభ మెంబర్కి పెడదామని రెడీ అయిపోతూ ఉంటే వెళ్ళకుండా ఉండే వాళ్ళు ఎవరండి అన్నట్టే రేపు ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడానికి రెడీ అవుతున్న విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి రాజ్యసభ మెంబర్స్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, దీంట్లో వెళ్ళే అవకాశము ఎవరెవరికి ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాము. ఏపీ మండలిలో 58 యాక్చువల్గా, దాంట్లో వైఎస్ఆర్సీపీ బలం 36 ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 10 మెంబర్స్ అటు టీడీపీకి వెళ్ళబోతున్నారు కాబట్టి వీళ్ళ బలం 26 అవుతుంది. మండలిలో ఇక రూలింగ్ చేసే సిచ్యువేషన్కి అటు కూటమి వెళ్ళబోతోంది. ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఒక 4 అయితే కూటమికి టచ్లోకి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అది మరి ఎంతవరకు నిజము అనేది తెలియదు, బట్ వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్గా 58 మంది ఉంటే వైఎస్ఆర్సీపీకి 36 మంది ఉన్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ 36 అంటే కూటమి 22 ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో నుంచి 10 మంది వెళ్తే ఇక్కడ ఏంటిది 32 అయిపోతుంది. ఇక్కడ వీళ్ళ బలం తగ్గిపోతుంది. దీంతోపాటు ఇప్పుడు అడిషనల్గా మొన్న 2 ఎమ్మెల్సీలు అయ్యారు, ఇంకా మిగతా వాళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 164 సీట్లు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ రేపు మండలిలో వాళ్ళు అంటే ఈ నేపథ్యంలో అంటే ఎమ్మెల్సీ కేటగిరీ నేపథ్యంలో ఇంకా వీళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళనైతే ఎంతవరకు వస్తారో అంతవరకు దూకేసే వాళ్ళని తీసేసుకుందాము అనే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటు ఇక రాజ్యసభకు వస్తే 11 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ ఎంపీలు 11 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ పదవీ కాలంలో ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు, ఇంకొకరికి 4 సంవత్సరాలు ఉంది. అంటే ఇప్పుడప్పుడే వీళ్ళకు సంబంధించి అయితే అంటే పదవీ కాలం అయిపోయే అవకాశం లేదు. కొత్త రాజ్యసభ మెంబర్లను తీసుకురావాలంటే మొత్తానికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే దాంట్లో 4 2028కు ఉంది, ఇంకో 4 2026కు ఉంది, ఇంకో 3 2030కి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 3 years వరకు
ఇటు ఏపీకి రాజ్యసభ నుంచి వెళ్ళి అంటే ఈ 11 మంది ప్రాతినిధ్యం వహించాలన్నా ఇంకా 3 years టైం పడుతుంది. ఇప్పుడున్న కూటమికి అలాగే అక్కడ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కి బలం తగ్గిపోయిన విషయం తెలిసిందే కాబట్టి దీంట్లో నుంచి అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్నైనా లాగేద్దాము అన్న ఆలోచనలో ప్రస్తుతం ఉన్నారు. ఇందులో ఒక ఇద్దరు ఏంటిది బీజేపీకి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు. తర్వాత ఇద్దరు అంటే దీంట్లో ఉన్న 11 మందిలో ఇద్దరు తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అంటే ఆర్ కృష్ణయ్య కూడా ఇచ్చారు గతంలో, అది అందరికీ తెలిసిందే కాబట్టి. ఇందులో ఒకరు ఆల్రెడీ బీజేపీ నుంచి వెళ్ళి పరిమళ అద్వానీ బీజేపీ నుంచి ఉన్నాడు కాబట్టి ఏ గూటి నుంచి వచ్చాడు ఆ గూటికి వెళ్తాడు కాబట్టి ఇదేం పెద్ద క్లియర్గా అది ఆపేది ఏం ఉండదు. దీంతో పాటు ఒకటి వైవి సుబ్బారెడ్డి, తర్వాత గొల్లు బాబురావు, విజయసాయి రెడ్డి, బీద మస్తాను, తర్వాత అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్, అటు పరిమళ అద్వానీ ఇందాక చెప్పినట్టు ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి. దీంట్లో ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి తెలంగాణకు సంబంధించి కాబట్టి అందుకే అన్నది ఈ 2 ఈజీగా క్లియర్ అయిపోయేది. ప్లస్ దీంతో పాటు 3 అటువైపు వెళ్ళేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకొకరు ఎవరు వెళ్ళబోతున్నారు అనేది అంటే ఇక్కడ కంప్లీట్గా అయితే ఒకటే. ప్రస్తుతం అయితే రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, ఇప్పుడు ఒక్కొక్కరు చిట్టాపద్దు బయటకు వస్తుంది కాబట్టి విజయసాయి రెడ్డిని ఏ రేంజ్లో ఆట ఆడుకుంటున్నారో మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. కాబట్టి ఉన్న ఈ 11 మందిలో అలా పదవీ కాలం కూడా చాలా ఉంది. ఎవరు ఊరుకున్న ఉద్దండులు అయితే కాదు. మోపిదేవి కావచ్చు, ఈవెన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీకి అయితే అంటే వీర విధేయులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ అప్పట్లోనే జనసేనకు వెళ్ళబోతున్నాడు, కొడుకు ఫ్యూచర్ కోసము పార్టీ మారుతారంటూ కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక పరిమళ అద్వానీ ఆల్మోస్ట్ బీజేపీ నుంచి వెళ్ళి ఆయన గుజరాత్ వ్యక్తి, బీజేపీ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కాబట్టి అప్పుడు మోడీతోటి ఉన్న రిలేషన్ నేపథ్యంలో ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆర్ కృష్ణయ్య తెలంగాణ నుంచి ఈజీగా జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి అంటే నన్ను గుర్తించి ఇచ్చారు అన్న నేపథ్యం ఒకవేళ ఆర్ కృష్ణయ్యకి ఉండే అవకాశం ఉంటుంది. ఇక బీద మస్తాన్ కావచ్చు, నెక్స్ట్ విజయసాయి రెడ్డి అయితే వెళ్ళాడు అందరికీ తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ కొంచెం ఆలోచించాలి. పిల్లి సుభాష్ చంద్రబోసు మరి రేపు కొడుకు ఫ్యూచర్ కోసం ఏమన్నా అటువైపు టర్న్ అవుతాడా అనేది చూడాలి. ఇక దీంట్లో కొందరు డైరెక్ట్ టీడీపీలో కాకుండా బీజేపీకి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు బీజేపీ వైపు చూస్తున్నా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీకి అంత ప్రాతినిధ్యం వహించేంత సినిమా లేదు కాబట్టి అన్న డోలాయమానంలో సందిగ్ధంలో పడ్డట్టుగా అయితే తెలుస్తోంది. కాకపోతే ఎక్కడో దగ్గర ఏదో దాంట్లో ఇరుక్కుని ఉంటారు కాబట్టి అది భూముల వాళ్ళ వ్యాపారానియా లేదు వీళ్ళు ఏమైనా లాబింగ్ చేసానవా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో వెళ్తే ఏం లాభం, వెళ్ళకపోతే ఏం లాభము, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తే మనకు చెడకుండా ఉంటుంది, ఇలాంటి సమీకరణాలు అయితే ప్రస్తుతం తెర మీద వినిపిస్తున్న నేపథ్యంలో అందులోనూ ఇంకా 2028 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది 24 అంటే ఇంకా 4 years, ఇక్కడ 3 years, ఇక్కడ 2 years అనేది అంటే ఇంకో 2 years వరకు 4 కాల పరిమితి అవ్వదు. కాబట్టి అప్పటిదాకా ఆగితే ఎందుకు అనవసరంగా వాళ్ళ బలాన్ని చూసుకొని ఎగురుతారు. అది కట్ చేసామనుకో తర్వాత మనం లైన్ క్లియర్ చేసుకోవచ్చు అన్న నేపథ్యంలో ఒక్కొక్కరికి అయితే అంటే సాక్షి చెప్పిన కథనం ప్రకారం అయితే 40 నుంచి 70 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఉన్న ఈ 11 మందిలో వైఎస్ఆర్సీపీ వెంట ఉండేది ఎవరు అంటే నేను అనుకుంటూ ఎంతమంది ఉంటారు, టీడీపీ అంటే కూటమి వైపు వెళ్ళేది ఎవరు అన్నది అయితే ఇంకా ఎక్కువ రోజులు అయితే టైం పట్టదు. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఆగస్టులోకి వచ్చేసింది, ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మన వాళ్ళకి ఈ విషయంలో బాగా సెంటిమెంట్లు ఉంటాయి. అంటే మిగతా విషయాల్లో ఉండకపోయినా ఈ చేరికలకు సంబంధించి ఏవైనా మొదలెట్టాలన్నప్పుడు మాత్రం ముహూర్తాలు అవి చూసుకుంటారు కదా. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ మొత్తం ఈ మంత్లో ఎప్పుడైనా దీంట్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ అయితే ఒక 6 members వరకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే ఒక 6 నుంచి 8 మంది వరకు అయితే ప్రస్తుతము కూటమికి జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీలో 36లో సగానికి సగం మంది పోయినా కూడా ఆశ్చర్యం లేదు అన్న మంతనాలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే
ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలా, బీజేపీకి వెళ్ళాలా? ఎటువైపు నుంచి మనకు క్లియర్గా రూట్స్ ఉన్నాయి. మనం గతంలో ఎవరెవరిని తిట్టాము, ఎవరెవరు మన వైపు ఉండి మాట్లాడారు, ఎవరి దగ్గరికి వెళ్తే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుందన్న ఈ 3 సమీకరణాలు అయితే ప్రస్తుతము ఎమ్మెల్సీలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలోనే మండలిని రద్దు చేద్దామన్న ఆలోచన కూడా తెర మీద తీసుకొచ్చారు కాబట్టి ఎందుకు ఇది అనవసర ఖర్చు అది ఇదన్నా అప్పట్లో కూడా వచ్చింది, తర్వాత కూడా కొనసాగింది, అది కేంద్రం దాకా వెళ్ళింది. బట్ అది ముందుకు కలిగింది లేదు, సాగింది లేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిజంగానే ఇంతమంది రాజ్యసభ సభ్యులు అవతల వాళ్ళతో టచ్లో ఉన్నారా? బేరసారాలు సాగుతున్నాయా? ఎంతవరకు ఎంత గిట్టుబాటు అయ్యింది? ఏమేం గిట్టుబాటు చేసుకోబోతున్నారు? ఎవరైనా వచ్చేది దేనికోసం అనేది ప్రజలకు కూడా తెలుసులే. వాళ్ళు దోచుకొని మాకు ఇంత పడేస్తే చాలే, మాకు పెడితే చాలే అనేసి కంక్లూజన్కి ఆల్రెడీ వచ్చారు. కాబట్టి మరి ఎంతమంది జంప్ కాబోతున్నారు? ఇటు ఉన్న మండలి బలము, రాజ్యసభ బలం, ఇవి రెండు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎసెట్స్ అనే చెప్పాలి. ఈ రెండింటి మీదనైతే భారీ కోత పడేందుకైతే పెద్ద స్కెచ్ ప్లాన్ రెండు నడుస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద స్కెచ్ ప్లాన్ అయితే అవసరం లేదులే. వాళ్ళ బిజినెస్లు ఏమున్నాయో తెలుసుకొని దాని మీద ఒక రాయి వేసేసామంటే సరైపోద్ది కదా. మీరు వద్దన్నా కూడా మీరు గేట్లు తెరవకపోయినా బాబు తెరవండి మేము వచ్చేస్తాము, బాబు అపాయింట్మెంట్ ఇవ్వండి అనేసి అంటూ మీ గుమ్మం దొక్కుతారు. ఇక అవన్నీ మీకు తెలియదు. కాకపోతే ఏంటంటే అలా బెదిరించి తీసుకొని ఇబ్బందులు పడ్డం కన్నా మెల్లిగా చాప కింద నీరులాగా లాగేసుకుంటే అటు అంటే కాగల కార్యం గంధర్వులు చేశారన్నట్టుగా ఈజీగా పని అయిపోతుంది అన్నట్టు బాబు మరి స్కెచ్ వేస్తున్నారు అనేది సాక్షి సారాంశము. కాకపోతే రేపటి రోజు అంటే వాళ్ళు జరుగుతుందని తెలుసు కాబట్టి మేము గతంలోనే చెప్పాం కదా అని చెప్పుకోవడానికి అది పనికొస్తుంది. కానీ ఎవరున్నా అదే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో చూడట్లేదా ఎమ్మెల్యేల కుక్కర్గా జారుకోవడము, రేపు అక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఎంతమంది వెళ్తారు, ఇక్కడ విధేయత అనేది ఎంతమంది కనబరచగలుగుతారు అనేదే క్వశ్చన్ మార్క్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.